పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఇప్పటికీ గడిచిన 40 రోజుల పాటు ఈ నిరీక్షణ యాత్రలో నాడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు వారికెన్ని పాఠాలు నేర్పించి వారి చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించారో, ఈ జూబిలీ యాత్రికులము, నిరీక్షణ యాత్రికులమైనటువంటి మీకు నాకు కూడా ఈ రిట్రీట్లో, ఈ ధ్యాన వడకములో గడిచిన 40 రోజుల పాటు దేవుడు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి పాఠాలు మనకు నేర్పించగా, వాటన్నిటినీ మనము నేర్చుకొని ధ్యానించుకుంటూ మన జీవితంలో మనం ఎక్కడ తడబడ్డామో, ఎక్కడ పొరబడ్డామో మనల్ని మనము సరిదిద్దుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ మన ఈ నిరీక్షణ యాత్రలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతిదినము ఆత్మశక్తితో ముందుకు సాగిపోతున్నాము కదా. ఈరోజు 41వ రోజు ధ్యానాంశానికి మనం చేరుకున్నాము. చూస్తున్నారు కదా, ఈనాటి మన ధ్యానాంశం దారిలో దానిమ్మ. దారిలో దానిమ్మ ఫలం. ఈ ప్రయాణంలో, ఈ దారిలో, ఈ మార్గములో నడుస్తున్నటువంటి మనందరకు ఒక దానిమ్మ ఫలాన్ని దేవుడు ఒక పాఠంగా చూపిస్తూ ఎన్నో పాఠాలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, మనమందరము కూడా ఈనాటి ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 19వ వచనము. వారు రీత్మా నుండి రిమ్మోను పేరెసు నకు చేరిరి. అక్కడ మీరు బైబిల్లో గనక చూస్తే 33వ అధ్యాయము సంఖ్యాకాండం 15 నుండి 37 వచనాలను రాసి ఉంటుంది. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు చేసిన విడుదల గురించి చెప్తూ, ఇదిగో సీనాయి ఎడారి దాటి కిబ్రోతు హట్టావా, హజెరోత్తు, రీత్మా, ఇవన్నీ గతములో మనము మాట్లాడుకొని ధ్యానించుకున్న పాఠాలు. రీత్మా నుండి రిమ్మోను పేరేసు. చూస్తున్నారు కదా, రీత్మా అనగా గతంలో మనం మాట్లాడుకున్నాం చీపురి. మీ ఇంట్లో చీపురుందా? రోజు మీ కుటుంబాలు ఊడ్చుకుంటున్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నించారు. రీత్మా అనే ప్రాంతం నుండి ఈరోజు రిమ్మోను పేరేసు. ఇది ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ద 15th స్టేషన్, 15వ స్థలంగా మనం చెప్పుకోవచ్చు. రిమ్మోను పేరేసు ఇవి యాక్చువల్గా 2 మాటలు, కానీ ఈ 2 మాటలని ఒకే స్థలంగా మనం అర్థం చేసుకుందాం. రిమ్మోను అనగా విచ్చిన దానిమ్మ ఫలం, విచ్చిన దానిమ్మ ఫలం. పేరేజు అనగా సందు అని అర్థం, సందు. పెరేజు అన్న మాట బైబిల్ గ్రంథంలో ఏమాత్రమైనా మీకు అవగాహన ఉంటే, తామారు అంటే యూదా వలన తామారు, పాత నిబంధన గ్రంథంలో యూదా వలన తామారు కన్న బిడ్డల్లో ఒక బిడ్డ పెరేజు. యేసుక్రీస్తు వంశావళిలో కూడా పెరేజు అనే ఒక పేరు మనకు కనబడుతుంది. ఊరకనే మీ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో రిమ్మోను పేరేజు అన్న మాటకు అర్థం ఏంటంటే విచ్చిన దానిమ్మ ఫలం, సందుల్లో దొరికిన విచ్చిన దానిమ్మ ఫలం. దానిమ్మ ఫలపు గింజలలో ఆ ఒక గింజకు మరొక గింజకు మధ్య ఉన్న సందుల నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఈరోజు రిమ్మోను పేరేసు నుండి మనం నేర్చుకోబోతున్నాము. పేరు కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. ద 15th స్టేషన్ ఇన్ దేర్ ఎక్సడస్, 15వ స్థలంలో రిమ్మోను పేరేసులో. రిమ్మోను అనగా విడిచిన దానిమ్మ ఫలం, పెరేజు అనగా ఒక సందు. దానిమ్మ ఫలంలో గింజల మధ్య, ఒక గింజకు మరొక గింజకు మధ్య ఉన్న ఆ సందులలో, ఆ సందుల్లో నుండి విచ్చిన ఆ దానిమ్మ ఫలము నుండి దేవుడు నేర్పించే పాఠాలు. దేవుడు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయేలు ప్రజలతో, ఇజ్రాయేలు ప్రజలారా, మీ ప్రయాణములో
విచ్చిన దానిమ్మ ఫలంలా బ్రతకండి అని. పరలోక ప్రయాణికులమైన మనకు, నిరీక్షణ యాత్రికులమైన మనకు కూడా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇదే. మీ బ్రతుకులో, మీ దారిలో, మీ మార్గములో విడిచిన దానిమ్మ ఫలంలాగా బ్రతకండి అని. ప్రియులారా, ఇజ్రాయేలీల వారి జీవితంలో ప్రధానమైనటువంటి పండ్లు, ఆహారానికి ఉపయోగించే ఫలాలు ఏంటంటే మొదటిది ద్రాక్ష ఫలం, రెండవది అంజూర ఫలం, మూడవది దానిమ్మ ఫలం. రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోబోతూ ఉంటాము. ఎష్కోలు అనే లోయలో మరి గూఢచారులను, వేగులను పంపేటప్పుడు ఆ కనాను భూమి ఎలాగుందో చూసి రండి అని పంపినప్పుడు వారు గెలల నిండా ఏం తీసుకొస్తారో తెలుసా? ద్రాక్ష గుత్తులు, అంజూర గుత్తులు, దానిమ్మ గుత్తులు తీసుకుని వస్తారన్నమాట. కాబట్టి ఇజ్రాయేలులో ప్రజల వారి ఆహారములో ప్రధానంగా వాడే పళ్ళు ఏంటంటే ద్రాక్ష పళ్ళు, అంజూర ఫలాలు, దానిమ్మ ఫలాలు. అందుకనే వారు తరచుగా వాడే దానిమ్మ ఫలాలను ఉదాహరణగా తీసుకుని దేవుడు రిమోన్ పెరేస్ అనే ఈ ప్రాంతంలో, ప్రియులారా మీరు దానిమ్మ ఫలాన్ని పోలి జీవించండి అని మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నారు. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనములో ఏం రాయబడి ఉందంటే, మేలి ముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల అర్ధభాగముల వలె ఉన్నవి. ఏంటంట? మేలి ముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల అర్ధభాగముల వలె ఉన్నవి. ఆ పరమ తండ్రి వివాహమాడే ఆ వధువు యొక్క చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల వలె ఉన్నాయి అని పరమగీతాల గ్రంథకర్త దానిమ్మ ఫలాలను పోలి ప్రజలైనటువంటి, విశ్వాసులైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని ఆ మాటలకు అర్థం. ఆ మాట యొక్క అర్థాన్ని మనం మున్ముందుగా ఈ ధ్యానాంశంలో ధ్యానించుకుందాం తర్వాత. ఓకే, ఇప్పుడు దానిమ్మ ఫలం మనకు నేర్పించే పాఠాలు ఒక 5-6 పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. నంబర్ 1, దానిమ్మ ఫలం సింబల్ ఆఫ్ కరేజ్, ధైర్యానికి ప్రతీక. దానిమ్మ ఫలం ధైర్యానికి గుర్తుగా ఉంటుందండి, సింబల్ ఆఫ్ కరేజ్. లోకంలో ప్రతి చెట్టు నీరున్న చోటులోనే ప్రశాంతంగా పచ్చగా బ్రతుకుతుంది. నీరు లేకపోతే వెలవల్లాడిపోతాయి, వాడిపోతాయి, ఎండిపోతాయి. నీరుంటేనే ఆ మొక్కలు పచ్చగా బ్రతుకుతాయి, హాయిగా బ్రతుకుతాయి, ప్రశాంతంగా బ్రతుకుతాయి. కానీ దానిమ్మ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నీరు లేని ఎండిన నేలలో సైతము ధైర్యంగా బ్రతకగలదు. దానికి నీరు అవసరం లేదని నేను చెప్పను, కానీ నీరు లేకపోయినా ధైర్యంగా ఎదగగలదు. ఎండ మాడిమిని, వేడిమిని తట్టుకొని ధైర్యంగా నిలబడగలదు. మిగతా మొక్కల్లాగా వాడిపోలేదు, మిగతా మొక్కల్లాగా ఎండిపోలేదు, మిగతా మొక్కల్లాగా కుళ్ళిపోలేదు. దానిమ్మ చెట్టు నేర్పించే మొట్టమొదటి పాఠం సింబల్ ఆఫ్ కరేజ్. దేవుడేం చెప్తున్నాడంటే, చూడండి, ఈ దానిమ్మ చెట్టు కేవలము నీరుంటేనే పచ్చగా బ్రతికేది కాదు. నీరు లేకపోయినా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా పచ్చగానే బ్రతుకుతుంది కదా, ధైర్యంగానే నిలబడుతుంది కదా, ఏపుగానే ఎదుగుతుంది కదా, సకాలంలోనే ఫలాలను ఇస్తుంది కదా. నా ప్రియులారా, నా బిడ్డలారా, ఈ యాత్రలో, ఈ ప్రయాణములో, ఈ దారిలో, ఈ నిరీక్షణ యాత్రలో, జీవితంలో ఎప్పుడూ మనకు నీరందే చోటులోనే ఉండం. మనకు నీరు పోసే మనుషులే మన చుట్టూ ఉండరు. మనల్ని ఎండగట్టే పరిస్థితులు ఎదురవుతాయి, మనల్ని ఎండగట్టే మనుషులు ఎదురవుతారు, మనకు ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. జీవితం ఎప్పుడూ కూడా నల్లేరు నడకలాగే ఉండదు. జీవితంలో ఎప్పుడూ కూడా అందరూ మనకు అనుకూలమైన వాళ్ళే ఎదురవరు, అందరూ మనకు నీరు పోసే వాళ్ళే ఎదురవరు. అందరూ అనుకూలంగా ఉన్నప్పుడే నేను ఎదుగుతాను, అందరూ నాకు
నీరు పోసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఉంటేనే నేను పచ్చగా ఎదుగుతాను, క్రీస్తు కోసం నిలబడతాను అంటే కాదు. యాత్రలో అనుకూల పరిస్థితులు ఎన్ని ఎదురయ్యాయో ప్రతికూల పరిస్థితులు కూడా అన్నీ ఎదురవుతాయి. సిరులు ఎన్ని ఎదురవుతాయో సిలువలు కూడా అన్నీ ఎదురవుతాయి. అందరూ నీవారే అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ నాకెవరూ లేరా అని కూడా అనిపించే రోజులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా, నీరుగారిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంగా బ్రతకాలి దానిమ్మ ఫలంలాగా అని ప్రభు మున్ముందుగా నాడు ఇజ్రాయేలు ప్రజలకు, నేడు నిరీక్షణ యాత్రికులమైన మనకు నేర్పిస్తున్న పాఠం. ప్రియులారా, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు పేదరికంలో మనం పుట్టిన, మనం ఎటువంటి అవకాశాలు లేని ఒక బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగిన, ప్రతికూల ఆటంకాలు ఎదురైన ఏ క్రైస్తవుడు, ఏ ప్రయాణికుడు తాను పుట్టిన స్థలాన్ని, తాను జన్మించినటువంటి తల్లిదండ్రులను ఏనాడు కూడా నిందించకూడదు. వాళ్ళలాగా నేను మిద్దెల్లోనూ అంతస్తుల్లో పుడితే ఎంత బాగున్ను, నా తల్లిదండ్రులు కూడా వారికి సంపాదించి పెట్టినట్లుగా ఎకరాలకు భూములు, తులాల బంగారాలు నాకు కూడా సంపాదిస్తే బాగుండు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు సమకూర్చినట్లు, వాళ్ళ తల్లిదండ్రులు పేరు ప్రతిష్టలు గడించినట్లు నా ఫ్యామిలీలో కూడా అలాంటి పేరు ప్రతిష్టలు గడించే వాళ్ళు ఉంటే బాగుండు కదా. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఉంది, మా తల్లిదండ్రులు ఏంటి నాకు నయా పైసా కూడా సంపాదించి పెట్టలేదు అని మనల్ని మనం నిందించుకొని మన కుటుంబాన్ని కానీ, మన తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ ఎప్పుడు కూడా నిందించే వాళ్ళముగా మనం మారిపోకూడదు. దానిమ్మ ఫలం ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా తట్టుకుంటుంది. అగ్నిలాంటి ఎండ మాడిమిని సైతము ధైర్యంగా తట్టుకుంటుంది. ఎన్నెన్ని అగ్ని సెగలు, ఎండలాంటి వేడి సెగలు దానికి తగులుతున్నా అన్నింటినీ తట్టుకొని ఎదుగుతుంది దానిమ్మ ఫలం. ప్రియులారా, మీకు తెలుసు కదా, జీవితంలో పదునైన బలమైన గొప్ప గొప్ప ఆయుధాలన్నీ అగ్నిలో నుండే పుట్టుకొస్తాయి. ఆకాశములో ఎగిరే విమానాల రెక్కల్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? ఇలా కాల్చిన లోహాలతోనే తయారు చేస్తారు. ఆకాశానికి, గగనతలానికి ఎగిరిపోయే విమానం కూడా ఎందుకు ఎగురుతుందో తెలుసా? ఇంధనం మండితేనే ఆకాశంలోనికి ఎగిరిపోతుంది. నేను చెప్పే మాట ఏంటంటే, అగ్నిలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనో, ఎండగొట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయనో దానిమ్మ చెట్టు ఎలాగైతే కృంగిపోదో, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి నిరీక్షణ యాత్రికుడు కూడా అగ్నిలాగా కాల్చే పరిస్థితులు ఎదురైనా, ఎండగట్టే పరిస్థితులు ఎదురైనా కృంగిపోక, నీరుగారిపోక, నిశ్చలంగా, దృఢంగా, కృత నిశ్చయంతో ధైర్యంగా నిలబడాలి, ముందుకు సాగిపోతూ ఉండాలి. అగ్ని పరీక్షలు, అగ్ని ఆటంకాలు లేనిదే ఏది పుట్టలేదండి. చరిత్రలో ఏది పుట్టలేదు. పాత నిబంధన గ్రంథంలో భక్తుడైన యోసేపు గారి గురించి ఒక క్షణం ప్రస్తావిస్తాను. ఎవరి యోసేపు? పాత నిబంధన గ్రంథంలో ఎండిన నేలలో ఒక దానిమ్మ చెట్టులాగా ఎదిగాడండి. యోసేపు జీవితంలో అన్నీ కూడా అగ్ని పరీక్షలే. ఎండిపోయినటువంటి నేల లాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అన్నదమ్ముల ద్వేషం అనే ఎండిపోయిన పరిస్థితులు. పొతీఫరు ఇంటిలో పనిచేస్తూ ఉంటే అన్యాయంగా నేరారోపణ, దోషారోపణ చేశారు. ఎండిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి ఫరో చెరలో బ్రతకాల్సి వచ్చింది. చెరసాలలో ఖైదీగా ఎండిన నేలలో బ్రతకాల్సి వచ్చింది. ఎన్ని పరిస్థితుల మధ్య యోసేపు ఎలా తట్టుకోగలిగావయ్యా? ఇన్ని అగ్ని పరీక్షలు, ఎంత ఎండ వేడిమి లాంటి సంకట పరిస్థితులు నువ్వెలా తట్టుకోగలవయ్యా అంటే బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ఇన్ని పరిస్థితులు ఎదురైనా యోసేపునకు వృద్ధినిచ్చింది మాత్రం భగవంతుడే, దేవుడే. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా,
యోసేపునకు అగ్ని పరీక్షల మధ్య, ఎండ వేడి సెగల మధ్య వృద్ధినిచ్చి మహానాయకుడిగా నిలబెట్టినటువంటి దేవుడు మన జీవితంలో ఎదురయ్యే అగ్ని పరీక్షలను తట్టుకొనగలిగే శక్తిని ఇవ్వలేడందామా? యోసేపునకు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో తోడుగా ఉంటూ వృద్ధినిచ్చిన దేవుడు మన జీవితాలకు వృద్ధినివ్వలేడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నేనెంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఈ స్థాయికి వచ్చాను కదా, నేను పడిన కష్టం మా తల్లిదండ్రులు మా బిడ్డలు పడకూడదు, నేను పడ్డ శ్రమ నా బిడ్డలు అనుభవించకూడదని బిడ్డలకు శ్రమ అంటే కూడా ఏదో తెలియకుండా బిడ్డలు చేయాల్సిన పని కూడా తామే నెత్తిన వేసుకుంటూ చాలామంది తల్లిదండ్రులు కష్టపడిపోతూ బిడ్డల్ని మహాగారాభం చేస్తూ పెంచేస్తారండి. బిడ్డల్ని ప్రేమగా పెంచడం, మమకారంతో చూడడం వేరు, కానీ కష్టం అంటే ఏంటో నేర్పించాలి పిల్లలకి, శ్రమ అంటే ఏంటో నేర్పించాలి పిల్లలకి. మన ఇంటిలో ఉన్నన్నాళ్ళు నా పిల్లలు, నా బంగారం, నా బిడ్డలు అని ముద్దు చేసి గారాభం చేసి మమకారంతో పెంచుతాము. కానీ బయట ప్రపంచమంతా మన ఇంటి వాతావరణంలాగా ఉండదు కదా. ప్రపంచంలో ఎదురైన మనుషులందరూ కూడా అమ్మా నాన్న చూసినట్టే బిడ్డలను చూడరు కదా. పిల్లలకు చిన్నప్పటి నుంచే శ్రమలను తట్టుకొని ఎదగగలగడం నేర్పించాలి. అన్నీ ఇక్కడికి తీసుకుని వచ్చి ఇదిగో మీరు అనుభవించండి అని చెప్పినట్లుగా ఉండకూడదు. జీవితంలో మొక్కైతే వంగలేనిది మానైతే వంగలేదు అని అంటాం కదా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కష్టం అంటే ఏంటో నేర్పాలి, శ్రమ యొక్క విలువేంటో నేర్పాలి. దానిమ్మ చెట్టు చూసావా, ఎలాగైతే చిన్న మొక్కగా ఉన్నప్పటి నుంచే నీరు లేకపోయినా నిలబడగలగడం నేర్చుకుంటుంది. ఎండ వేడిములను తట్టుకొని మొక్కగా ఉన్నప్పటి నుంచే దానిమ్మ ఫలం ఎలాగైతే నేర్చుకుంటుందో పిల్లలకు ధైర్యంగా నిలబడగలగడం నేర్పించాలి. శ్రమ జీవితం ఏంటో నేర్పించాలి. మన ఇంటిలో 100 మంది పని వాళ్ళున్నా మన ఇల్లు ఓడవడం, మన ఇంటిని శుభ్రం చేసుకోవడం, మనం పడుకున్నటువంటి పడకను మనమే సర్దుకోవడం, చిన్నప్పటి నుంచే పిల్లలకు శ్రమ జీవితం నేర్పించాలి, కష్టపడడం నేర్పించాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఇస్సాకు అనే మహాశ్రీమంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు ఇస్సాకు. మీకు తెలుసు కదా, అతనికి ఎంతమంది పిల్లలు? ఇస్సాకు రెబెక్కకు ఎంతమంది పిల్లలు తెలుసు కదా మీకు. ఇదిగో ఏసావు, యాకోబు. ఈ 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ కాలక్రమంలో యాకోబును దీవించి పంపిస్తున్న కార్యక్రమంలో ఇస్సాకు యాకోబును తన ఇంటి నుండి పంపినప్పుడు ఎంత ఆస్తి ఇచ్చి పంపించుంటాడంటారు? ఇస్సాకు మామూలుడు కాదండి. ఎంత శ్రీమంతుడంటే, ఒక్క విత్తనం వేస్తే 100 అంతల పంట పండేటంత ఆగర్భ శ్రీమంతుడు ఆయన. చివరికి ఆ ఊరిలో ఉన్న రాజు అబీమెలెకు కూడా అసూయ పడేటంత గొప్ప శ్రీమంతుడైపోయాడు ఇస్సాకు. నువ్వు నన్ను మించిన వాడివైపోయావే అని సాక్షాత్తు అబీమెలెకే ఇస్సాకును పొగిడాడు. అలాంటి ఇస్సాకు యాకోబును తన ఇంటి నుండి బయటకు పంపిస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనము, ఈ నీ దాసుని పట్ల నీవు చూపిన దయకు విశ్వాసమునకు అపాత్రుడను. నేను యోర్దాను దాటినప్పుడు చేతిలో నా చేతికర్ర తప్ప ఇంకేమీ లేదు. కానీ ఈనాడో ఈ 2 బలగములతో తిరిగి వచ్చి తిని అని యాకోబు దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడండి. ఏంటంట, నాడు ఇస్సాకు యాకోబును తన ఇంటి నుండి పంపించినప్పుడు ఏమిచ్చి పంపించాడు? ఎంత ఆస్తి ఇచ్చి పంపించాడు? ఒక్క చేతి కర్ర మాత్రమే. కానీ దేవుడితో ఇప్పుడు చెప్తున్నాడు, దేవా నీవు నన్ను దయతో చూశావు, నీవు నన్ను కాపాడావు. ఏమైపోయావయ్యా యాకోబు 20 సంవత్సరాలు అంటే? లాబాను వద్ద చాకిరీ చేస్తూ బ్రతికాడు, ఊడిగము చేస్తూ బానిసగా బ్రతికాడు. 20 సంవత్సరాల పాటు ఎండకు ఎండాడో, వానకు నానాడో, చలికి వణికాడో,
గొర్రెల మందలను కాపాడుకుంటూ ఎన్ని తోడేళ్ల నుండి తన్ను తాను కాపాడుకున్నాడో, ఎంత నలిగిపోయాడో. 20 సంవత్సరాల పాటు శ్రమలను తట్టుకొని ధైర్యంగా దానిమ్మ ఫలంలాగా నిలబడగలుగుతూ ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడో తెలుసా? ఒకప్పుడు చేతికర్రతో బయలుదేరాను, ఇప్పుడు నేను 2 బలగములతో తిరిగి వచ్చి తిని మహానయీము అంటారు. అంటే ఒకప్పుడు చిల్లి గవ్వలేదు నాకు, ఇప్పుడేమో ఎన్ని గొర్రెలు, ఎన్ని పశువులు, ఎంతమంది బానిసలు, ఎంత పెద్ద కుటుంబం. ఇవన్నీ ఎలా వచ్చాయ్యా నీకు? ఇవన్నీ ఎలా వచ్చాయ్యా నీకు యాకోబు అని అడిగితే, శ్రమపడ్డాడు, ఎండకు ఎండాడు, అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు యాకోబునకు చిల్లి గవ్వ ఇవ్వలేదు, చేతిలో కర్రిచ్చి పంపించాడు. అంటే ఇస్సాకునకు తన పిల్లోడు అంటే, తన బిడ్డంటే ప్రేమ లేదా? ఎందుకు లేదు? ప్రేమ ఉంది కాబట్టే శ్రమపడ్డం నేర్పించాడు ఇస్సాకు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకు కష్టం నేర్పుతూ, ఇంకో మాట చదువుకుందామా? 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనము నుంచి. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. బెర్షెబా అంటే నీరు ఉన్న బావి, నీరు ఉన్న బావి. హారాను అంటే ఎండి మాడిన నేల. జాగ్రత్తగా వినండి. ఇస్సాకు నుండి బయలుదేరినప్పుడు యాకోబు ఎక్కడి నుండి బయలుదేరాడంట? బెర్షెబా అంటే నీరు గల బావి, అంటే సమృద్ధి నుండి, సంపన్నమైనటువంటి స్థితి నుండి బయలుదేరాడు. బెర్షెబా నుండి అంటే ఉన్న చోటు నుండి లేని చోటుకు. హారాను అంటే ఎండిపోయిన భూమి వైపు అడుగులు వేస్తున్నాడు. సంపన్నము నుండి పేదరికం వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తర్వాత యాకోబు జీవితం ఏమైందో తెలుసా? తన తండ్రి దగ్గర, ఇస్సాకు దగ్గర అన్నీ ఉన్నాయి. ఏమని చెప్పాను? బెర్షెబా నీరు ఉన్న బావిలాగా తన తండ్రి ఇంటిలో అన్నీ ఉన్నాయి. కానీ ఆ చోటు నుంచి యాకోబు ఎటువైపు అడుగులు వేశాడో తెలుసా? హారాను అంటే ఎండిపోయిన నేల, లాబాను వైపు అడుగులు వేశాడు. ఎవరి లాబాను? మోసగాళ్ళకే మోసగాడు కదా. లాబాను వైపు అడుగులు వేశాడు. లాబాను ఎండిపోయిన ఒక నేల లాంటివాడు. లాబాను మోసాల మీద మోసాలు చేసే ఒక వ్యక్తి అన్నమాట. కానీ అలాంటి మోసకరమైన ఎండిన నేలలో లాబాను వద్ద సుమారు 20 సంవత్సరాలు బ్రతికి కూడా, ఇందాకలా మనం మాట్లాడుకున్నాం, ఎలా వచ్చాడంట? 2 బలగముల సమృద్ధితో తిరిగి వస్తున్నాడు యాకోబు. ఇదండి దానిమ్మ ఫలం మనకు నేర్పిస్తున్న పాఠం. మనం కాపురం ఉంటున్న చోట అన్నీ అనుకూలంగానే ఉంటప్పుడు మనము వృద్ధిలోకి రావడం కాదండి. అన్నీ బాగానే ఉన్నప్పుడు బాగా చదువుకోవడం కాదండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు లాగా. అబ్దుల్ కలాం గారు ఏమండి, ఆయన ఎంత కష్టపడ్డాడండి ఆయన జీవితంలో. కట్టిక దారిద్ర్యము, పేదరికములో ఆయన పుట్టి పెరిగాడు. తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనేటువంటి ప్రాంతంలో ఒక టీచర్ గారి దగ్గర ట్యూషన్ చదవాలి అంటే, ఆ టీచర్ గారు మహా స్ట్రిక్ట్ అంట. శివశంకర్ అయ్యర్ అనే ఒక టీచర్ గారు. ఆయన ఎట్టాంటోడంట, తెల్లవారుజాము 5 గంటలకల్లా ఎవరైతే వస్తారో వచ్చిన 10 మందినే తీసుకునేవాడంట ఆయన. అంచేత ఈ కలాం గారు చిన్నప్పుడు ఆయన గారి దగ్గర ట్యూషన్ చదవాలని రోజు ఇంచుమించు 10 కిలోమీటర్ల పాటు 4:30కి ఎప్పుడో లేచేవాడు. త్వరగా వచ్చి 5 గంటలకల్లా అక్కడ ఉండేవాడు. అలా శివశంకర్ అయ్యర్ అనే ఆ టీచర్ గారి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ ఉండేవాడు. 5 గంటల నుంచి 6 గంటల వరకు ట్యూషను. ఇంటికి వెళ్ళి 6 నుంచి 7 వరకు తన పవిత్ర గ్రంథమైన ఖురాన్ చదువుకుంటూ ఉండేవాడంట. 7 నుంచి 8 గంటల వరకు ఇంటింటికి తిరిగి పేపర్లు వేసేవాడంట. మళ్ళీ ఇంటికి వచ్చి 8:30 కల్లా తయారైపోయి స్కూల్కి వెళ్ళిపోయేవాడంట 4:30 వరకు సాయంకాలం.
మళ్ళా సాయంకాలం 4:30 తర్వాత ఏ ఇంటికి వెళ్ళి పేపర్ వేశాడో అక్కడ ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క పావలా సేకరించేవాడు. సార్, ఉదయం మీకు పేపర్ వేశాను కదా, పావలా ఇవ్వండి. వచ్చి కలెక్ట్ చేసుకుని వచ్చి మరలా ఏం చేసేవాడు, ఏదో తల్లి పెట్టినటువంటి ఏదో తినేసి, కరెంట్ అది లేదు కదా, కిరోసిన్ దీపం వెలిగించుకొని ఆ కిరోసిన్ దీపం దగ్గర చదువుకుంటూ ఉండేవాడంట. ఇది అతని దినచర్య. అలా చదువుకున్న వ్యక్తి ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని జాయిన్ అయ్యి ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఆయన విరాజిల్లాడు. నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులరా, శ్రమ వెనక సంతృప్తి ఉంటుంది, ఫలితం మాట తర్వాత. శ్రమ పడితే ఒక సంతృప్తి అండి. ఎవరో గుర్తిస్తారా, ఎవరైనా ప్రశంసిస్తారా, ఎవరైనా సన్మానిస్తారా? ఈ రోజులు అలాంటి రోజులు కావు. నువ్వెంత శ్రమ పడినా బాగుంది, బాగా చేసావు అని అప్రిసియేషన్ చేసే కల్చర్ తగ్గిపోయింది క్రమంగా. ఒకరిని పొగడడానికి, ఒకరిని గుర్తించడానికి మనుషులకు నోరు రాదు ఈ రోజుల్లో. ఆ మాట పక్కన పెడదాం. ప్రియులారా, ఇతరులు పొగుడుతారనో, గుర్తిస్తారనో, ప్రశంసిస్తారనో, సన్మానిస్తారనో, సముచిత స్థానాన్ని ఇస్తారనో మనం కష్టపడక్కర్లా. మరి ఎందుకు కష్టపడాలి? ఎందుకు శ్రమించాలి? సంతృప్తి. దానిమ్మ చెట్ట, నువ్వెందుకమ్మా ఇంత ఎండకి ఎండిపోతున్నావు? దానిమ్మ చెట్ట, నువ్వెందుకమ్మా ఇన్ని అగ్ని పరీక్షలకు తట్టుకుంటున్నావు? ఎందుకు ఇంత ధైర్యంగా నువ్వు ఎదుగుతూ ఫలాలను ఇస్తున్నావంటే దాని చెప్తుంది సంతృప్తి. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా నా చెట్టుకు ఎంత ఫలం కాశాననే సంతృప్తి, ఆత్మతృప్తి నాకుంది. ప్రియులారా, యాకోబు జీవితాన్ని చూశారు కదా. తండ్రి అయిన ఇస్సాకు నుండి బయలుదేరినప్పుడు వట్టి చేతుకర్రతో బయలుదేరాడు. బెర్షేబా నుండి హారాను వైపు బయలుదేరాడు. ఏమైనా లేనోడా? బెర్షేబా నీరు ఉన్న బావి, నీరు ఓటలు ఊరే ఆ బావి దగ్గర నుంచి ఇది కాదు అని హారాను వైపు అడుగులు వేశాడు. ఎండిన నేల వైపు అడుగులు వేశాడు. మనం ఆరాధించే లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువు కూడా బెర్షేబా పరలోకాన్ని వీడి తన్ను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపమును దాల్చి హారాను అనే ఈ లోకమనే ఎండిన నేలలోనికి వచ్చాడు. పరలోకంలో ఏం తక్కువని? ఐశ్వర్యం తక్కువ, సుఖ సౌభాగ్యాలు తక్కువ? పరలోకములో ఉన్న తన మహిమను వీడి తన్ను తాను రిక్తుని చేసుకొని 100% మానవుడుగా, మానవ మాతృడుగా జన్మించి ఈ ఎండిన నేలలో ఎంతంతమంది ఎన్నెన్ని మాటలు అంటున్నా, నువ్వు తిండిపోతోడు అన్నారు, నువ్వు మద్యపానరతుడు అన్నారు, నీకు మతి చెలించిందన్నారు, నీకు దయ్యం పట్టిందన్నారు, నువ్వు పాపులకు స్నేహితుడు అన్నారు. ఇన్నిన్ని మాటలు అంటున్నా ఈ ఎండ వేడిమి తట్టుకొని ఆయన నిలబడగలిగాడు. ఒక విడిచిన దానిమ్మ ఫలంలాగా ఆయన ఈ లోకంలో జీవించిన 33 సంవత్సరాల పాటు ఆయన అలా బ్రతికాడు. చివరికి పునరుత్థానమై తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నారన్నది మన విశ్వాస సత్యం. కాబట్టి మన రక్షకుడని యేసయ్యలాగా యాకోబు ఎలాగైతే ఆ ఎండిన భూమి లాంటి అనుభవాలు, లాబాను చుట్టూ ఉన్న ఎండిన భూమి లాంటి అనుభవాలను తట్టుకొని ధైర్యంగా ఎదిగాడో, మన ఈ నిరీక్షణ యాత్రలో మనము కూడా రిమోన్ పెరేజ్ అనగా విడిచిన దానిమ్మ ఫలం మనకు నేర్పించే మొట్టమొదటి పాఠం సింబల్ ఆఫ్ కరేజ్. ధైర్యంగా ఉండాలి. పరిస్థితులు ఏమి ఎదురొచ్చినా, ఈరోజు మనల్ని పొగుడుతున్న జనం రేపు కూడా పొగుడుతారు, మనల్ని ప్రశంసిస్తారు, గుర్తిస్తారు అని అనుకోకూడదు. ఈరోజు స్నేహితులుగా ఉంటున్న వాళ్ళు రేపు కూడా స్నేహితులుగానే ఉంటారని అనుకోకూడదు. ఈరోజు పచ్చగా ఉన్నామా? దేవుడికి స్తోత్రం. ఎప్పుడూ పచ్చగానే ఉంటామా? గ్యారంటీ లేదు. ఈరోజు పచ్చగా ఉన్న మొక్క రేపు ఎండిపోవచ్చు. ఈరోజు పచ్చగా ఉన్న జీవితాలు, కుటుంబాలు రేపు ఏమైపోతాయో. పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నా, ఎలా తారుమారవుతున్నా
మనం మాత్రం నేర్చుకోవలసిన మొదటి పాఠం, ధైర్యంగా నిలబడగలగాలి. ధైర్యం, ప్రయాణంలో ఉండాల్సింది ధైర్యం, సింబల్ ఆఫ్ కరేజ్. ఇక దానిమ్మ ఫలం నేర్పించే రెండవ పాఠం, సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్. సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్, పరిపక్వతకు నిదర్శనం. పరిపక్వత, మెచ్యూరిటీ. ఇందాక మనం పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనము, మేలి ముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల అర్ధభాగముల వలె ఉన్నవి. ఇక్కడ ఏం రాశారు? నీ చెక్కిళ్ళు ఎలా ఉన్నాయన్నారు? దానిమ్మ ఫలములు. ఫలములు, దానిమ్మ పిందెలు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిమ్మ ఫలం, ఫలం అనగా ఫుల్లీ మెచ్యూర్డ్, పూర్తిగా పరిపక్వత చెందినటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. మన క్రైస్తవ జీవితంలో మనం పిందెల్లా బతకూడదు. పరిపక్వత కలిగినటువంటి ఫలాలుగా మనం బ్రతకాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్న రెండవ పాఠం. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 12వ వచనములో మీరు తర్వాత చదువుకోండి. ఏమంటారంటే, తిమోతి నా ప్రియమైన బిడ్డ, నిన్ను వయసులో చిన్నవాడవని ఎవరూ నిన్ను చులకనగా చూడకుండా నీ భక్తిలోను, నీ ప్రేమలోను, నీ సేవలోను, నీ ప్రవర్తనలోను, నీ పరిశుద్ధతలోను నీవు పరిపక్వత కలిగి జీవించు. పిందెల్లాగా, పిందెలు చెట్టు కాస్తే చిన్న చిన్న పిందెలు, అలా ఉండద్దు మన జీవితం. అంటే ఏంటి మాటకు అర్థం? చిన్న పిల్లల చేష్టలు, చైల్డిష్ యాటిట్యూడ్ అంటారు కదా, చైల్డిష్ యాటిట్యూడ్. పిందెలంటే చిన్నవి కదా, అంటే చైల్డిష్ యాటిట్యూడ్, చిన్నపిల్లల చేష్టల కాదు. పౌలు గారు కొరింథీయులకు వ్రాస్తూ కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 11వ వచనం ఏమంటారంటే, నేను బాలుడినై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని, కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ప్రియులారా, చిన్న పిల్లోడు వాడు ఎప్పుడు ఏడుస్తాడో వాడికి తెలియదు, ఎప్పుడు నవ్వుతాడో వాడికి తెలియదు. చాక్లెట్ ఇచ్చామనుకోండి హిహిహి అని నవ్వుతాడు. అదే చాక్లెట్ తీసుకున్నామనుకోండి వెంటనే అని ఏడుస్తూ ఉంటాడు, మాకు ఏదోలా పెట్టుకుంటాడు. ఇవి చిన్నపిల్లల చేష్టలు. ఇచ్చేటప్పుడేమో నవ్వడం, తీసుకునేటప్పుడేమో ఏడవడం. పౌలు గారు ఏమంటారంటే, ఒకప్పుడు నావన్నీ పిల్ల చేష్టలు, పిందె చేష్టలు. పిందెలాగా బ్రతికాను ఒకప్పుడు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లోళ్ళలాగా ఆలోచించాను, పిల్లోళ్ళలాగా మాట్లాడాను, పిల్లోళ్ళలాగా బ్రతికాను. కానీ ఇప్పుడు పెద్దవాడనైన తర్వాత పిల్ల చేష్టలు మానేశాను, పిల్ల పద్ధతులు వదిలేశాను, పిల్లల పద్ధతులు వదిలేశాను. ప్రియులారా, కొంతమంది పిల్ల చేష్టలు ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, పిల్లోడికి చాక్లెట్ ఇస్తే నవ్వుతాడు, అదే చాక్లెట్ తీసేసుకుంటే గోల, ఏడుపు. కొంతమంది జీవితంలో ప్రతి దానికి అలుగుతారండి. ఏదైనా ఇస్తే సంతోషపడిపోతారు, పట్టరాని ఆనందం. కానీ ఏదైనా ఒక మాట అన్నా, ఏదైనా ఒక కష్టం అన్నా, ఏదైనా ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకపోయినా, ఏదైనా చెయ్యాల్సినప్పుడు చెయ్యకపోయినా వెంటనే అలకలు, గొడవలు, మూతి ముడవడాలు. ఇది క్రైస్తవ యాత్రలో తగదు. నిరీక్షణ యాత్రికులమైన మన జీవితంలో ఈ అలకలు, లోలకలు, గొడవలు, మూతి ముడుచుకోవడాలు, ముఖం తిప్పేసుకోవడాలు, ఇవన్నీ పిల్ల చేష్టలు, పిందె చేష్టలు. ఇవన్నీ దేవుడు ఏమంటున్నారంటే, యాత్రలో మీరు దానిమ్మ పిందెల్లాగా కాదు, దానిమ్మ ఫలముల్లాగా, రిమ్మోను అనగా విరిచిన దానిమ్మ ఫలం, పూర్తిగా మెచ్యూర్ అయినటువంటి దానిమ్మ ఫలం అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఎదుగుదలను చూసి పరలోక తండ్రి మురిసిపోవాలండి, సంతోషపడాలే కానీ మనల్ని చూసి ఆయన దుఃఖపడకూడదు. ఉదాహరణకి, ఇప్పుడు
ఒక ఇంటిలో అనుకోండి, కొంచెం బుద్ధి మాంద్యం కలిగినటువంటి ఆ బిడ్డను చూసి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మురిసిపోతారా? బుద్ధిమాంద్యం అంటే కొంచెం ఏదో ఒక డెఫిషియన్సీ, ఒక జన్యుపరమైనటువంటి లోపంతో పుట్టి కొంచెం మతి చలించి కానీ, మతి స్థిమితం లేక కానీ, కొంచెం బుద్ధి మందగించి కానీ ఉన్న బిడ్డను చూసి ఆ తల్లైనా తండ్రైనా ప్రేమిస్తారు. కానీ అయ్యో, నా కడుపున పుట్టిన బిడ్డేంటి ఇలా బుద్ధి మాంద్యం లేనివాడిగా పుట్టాడని తల్లి తండ్రి బాధపడరు, దుఃఖించరు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే పరలోక తండ్రి కూడా ఎంత వయసు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు విశ్వాసంలో ఎదిగినా, ఎంత వాక్యం వింటున్నా, ఎంత భక్తి జీవితం చేస్తూ, ఇన్ని పుణ్యయాత్రలు, ఇన్ని తీర్థయాత్రలు, ఇంత జూబిలీ యాత్ర చేస్తున్నా ఇంకా ఈ బిడ్డ ప్రార్థనలో ఎదగలేదే, దేవుడి వాక్యాన్ని పఠించడంలో ధ్యానించడంలో ఎదగలేదే, అయ్యో ఇంకా ఈ బిడ్డ ప్రేమించడంలో ఎదగలేదే, క్షమించే విషయంలో ఎదగలేదే, ఇతరులను అర్థం చేసుకునే విషయంలో ఇంకా ఎదగలేదే, ఇంకా పిందెల్లాగే ఉన్నారే. కొంతమంది ఒక సామెత ఉందండి, ఈడుంది కానీ వివరం లేదంటారు. విన్నారా ఈ సామెత? ఈడుంది కానీ వివరం లేదు. అంటే ఈడంటే వయసు వచ్చింది కానీ బుద్ధి లేదని అర్థం. కొంతమందికి 50-60 సంవత్సరాలు వస్తాయి కానీ ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అందరూ నన్నే అర్థం చేసుకోవాలి, అందరూ నన్నే క్షమించాలి, అందరూ నాకే మేలు ఉపకారం చేసి పెట్టాలి, అందరూ నా ఇంటికే రావాలి, అందరూ నా దగ్గరికే రావాలి, అందరూ నా కన్నీళ్ళే తొడవాలి, అందరూ నన్నే ఓదార్చాలి, అందరూ నాకే గిఫ్ట్లు ఇవ్వాలి. ఇదేంటి పిల్లోడు మనస్తత్వం? అందరూ నాకే గిఫ్ట్లు ఇవ్వాలి, అందరూ నాకే చాక్లెట్లు ఇవ్వాలని వాడు బర్త్డే వచ్చేటప్పుడు, బర్త్డేకి ముందు నెల రోజుల ముందే ఆ ఫ్రెండు వాడు నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడో అని వీడు ఆలోచిస్తాడు కదా. ఎందుకంటే వాడి బర్త్డేకి ఒక పెన్సిల్ ఇచ్చాడు. వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఈసారి నా బర్త్డే వస్తుంది కదా, వాడికి పెన్సిల్ ఇచ్చాను, నాకు పెన్ ఇస్తాడా పెన్సిల్ ఇస్తాడా అని. పిల్లోడు కదా, పిల్ల చేష్టలు కదా, ఇలాగే ఆలోచిస్తాడు. ప్రియులారా, మన ఈ యాత్రలో, మన ఈ ప్రయాణంలో పిల్ల చేష్టలు మానేద్దాం, పిల్లల పద్ధతులు మానేద్దాం, పిందెల్లాగే ఉండిపోవడం మానేద్దాం, ఎదుగుదాం, ఫలిద్దాం. ఒక ఫలములాగా, ఒక విడిచిన దానిమ్మ ఫలంలాగా మనం ఎదుగుదాము. మన ఎదుగుదలను చూసి దేవుడు సంతోషించాలి. ప్రార్థనలో ఎదుగుదల, వాక్య పఠనములో ఎదుగుదల, ఇతరులను అర్థము చేసుకునే విషయంలో ఎదుగుదల. ఆ ఎదుగుదల భక్తి జీవితంలో ఉంటే దేవుడు మురిసిపోతాడు. అంతేగాని బుద్ధి మాంద్యం కలిగిన బిడ్డను చూసి తల్లిదండ్రులు ఎలా కుమిలిపోతారో, ఎదగలేని మనల్ని చూసి, భక్తిలోను విశ్వాసములోను ఎదగలేని మనల్ని చూసి పరలోక తండ్రి కుమిలిపోతాడు, బాధపడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి పరిపక్వత, సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ పర్ఫెక్షన్, దానిమ్మ ఫలం. కొందరు ఇళ్లల్లో చూడండి అలుగుతారు చిన్నపిల్లల్లాగా, అలిగి గొడవలు. సంఘాల్లో కూడా చూడండి అలకలు. మాకు పాటలు పాడడానికి మైక్ ఇవ్వలేదు, మాకు కోయర్లో అవకాశం ఇవ్వలేదు, బిషప్ గారి పూజ చేస్తున్నప్పుడు మాకు రీడింగ్ చదవడానికి అవకాశం ఇవ్వలేదు. అలుగుతారు. మా పేరు మైకులో చెప్పలేదు, మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు సన్మానం చేయడానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదు. అలుగుతారు. చిన్నపిల్లల్లాగా అలకలు గొడవలు మానేసి ఎదుగుదల లేని పిల్లలుగా బ్రతకకుండా ఎదిగిన బిడ్డల్లాగా జీవిస్తూ దేవుడి సంతోషపడతాం. ఏ సంఘంలోనైనా చూడండి, ఎక్కడైనా ఏ కుటుంబంలోనైనా చూడండి, అసలు గొడవలు ఎందుకు వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఇందుకోసం కాదా? పిందెల్లాగా బ్రతకడం వల్ల కాదా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఫలాలుగా ఉన్నామా, ఇంకా పిందెల్లాగే ఉన్నామా? గొడవలు, అలకలు, రొసరొసరు, ఇవన్నీ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇక ముందుకు వెళ్దాం. దానిమ్మ ఫలము లోపల గింజలు, దాని లోపల ఉన్న గింజలు రావాల్సిన సైజుకు వస్తే
ఆ ఎదగాల్సిన సైజు గనక ఎదిగితే గింజలు బయటికి వచ్చి ఉబ్బి విచ్చుకొని రావాల్సిన సైజుకి వస్తే గింజలు చూసారా, ఆ పండును పట్టుకోగానే ఆ ఫలము ఉబ్బినట్లుగా కనబడుతుంది. ఎందుకు? లోపల ఉన్న గింజలు రావాల్సిన సైజుకి వచ్చేసాయి, ఎదగాల్సిన సైజులోకి ఎదిగేశాయి. అందుకే పండు చూస్తే చాలా నిండుగా ఉంటుంది. ప్రియులారా, దానిమ్మ ఫలము లోపల గింజలు రావాల్సిన సైజుకి వస్తే చూడ్డానికి ఫలం నిండుగా ఉంటుంది, నిండుగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. నేను చెప్పే మాట ఏంటంటే, కుటుంబంలో ఉన్న గింజల్లాంటి వాళ్ళం మనమందరము. భర్త, భార్య, పిల్లలు, ఆడపడుచులు, తోటికోడళ్ళు, అత్తగారు, మామగారు, అమ్మ, నాన్న, మనమందరము సంఘములో గురువులు, ఉపదేశులు, మరి విశ్వాసులు, భక్త సంఘాలు, యూత్, సత్యోపదేశానికి వచ్చిన వాళ్ళు, ఆల్టర్ బాయ్స్, వీళ్ళందరూ కూడా ఎవరు? కౌన్సిల్ మెంబర్స్. ఫలములో ఎదగాల్సిన గింజలం మనమందరం. ఈ గింజలు ఎవరైనా కానీ ఎదగాల్సిన సైజులో ఎదిగితే బయటికి చూడడానికి దానిమ్మ ఫలం చాలా నిండుగా, ఆకర్షణీయంగా, కన్నుల పండుగగా ఉంటుంది. ఈరోజు లోకంలో చాలామంది సంఘం వైపు చూస్తూ ఉన్నారు, చాలామంది నీ కుటుంబం వైపు చూస్తూ ఉన్నారు. ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నారో తెలుసా? జనులు నీ సత్కార్యములు చూసి పరలోకమందున్న దేవునికి మహిమ చేకూర్చే విధముగా నీవు ఎదగాలి, నీ తీరు ఉండాలి. అవును, ఆ కుటుంబంలో ఆ భర్త ఎంత సౌమ్యుడో, ఆ ఇంటిలో ఆ ఇల్లాలు ఒక గింజగా ఎంత ఉత్తమురాలో, ఆ ఇంటిలో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో, తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంత శ్రద్ధగా వింటున్నారో. గింజలన్నీ ఎదగాల్సిన తీరులో ఎదగాలి. ఆ ఇంట్లో ఉన్న ఒక గింజ ఉంది, వయసు 20 వచ్చింది, కానీ ఉదయం 7 వరకు చక్కగా దుప్పటి కప్పుకొని పడుకొని, ఆ గింజ ఎదగలేదు. చిన్నప్పుడు 7 గంటల వరకు పడుకొని ఉన్నాడు ఆ బిడ్డ. ఇప్పుడు వయసు 20 వచ్చినా కూడా 7 వరకే పడుకొని ఉన్నాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పడుకున్నటువంటి ఆ దుప్పటి గట్రా అది మడత పెట్టి సరిగ్గా సర్దేది. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాడు పడుకున్న వాడి బెడ్షీట్ ఎవరో మడత పెట్టాలి, కూర్చున్న సోఫా ఎవరో సర్దాలి, తిన్న కంచం గిన్నె ఎవరో కడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుగుదలేది? ఒక్క గింజ సరిగ్గా ఎదగకపోయినా పండు ఆకర్షణీయంగా కనబడదు. నేను మాట్లాడుతున్న ఫలం నీ కుటుంబమే. సంఘమనే ఆ ఫలములో గురువుగా నా మొదలు ఉపదేశులు, ఆల్టర్ బాయ్స్, భక్త సంఘాలు, కౌన్సిల్ మెంబర్సు, ప్రతి విశ్వాసి సమాన స్థాయిలో ఎదగాలి, భక్తిలోను, వాక్యములోను, విశ్వాసములోను. అప్పుడే బయటకు చూడడానికి సంఘం నిండుగా ఆకర్షణీయంగా కనబడుతుంది. పరిపక్వత లేకపోతే మీరు చూడండి, దానిమ్మ ఫలాన్ని చూడండి, అదేవిధంగా దానిమ్మ పిందెను చూడండి, రెండింటిలో ఏది ఆకర్షణీయంగా ఉంటుంది? ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిమ్మ రావాల్సిన సైజుకు వస్తే బయటికి ఉబ్బి విచ్చుకొని అందంగా కనబడుతుంది. కానీ పరిపక్వత లేకపోతే, పిందెగానే ఉండిపోతే, ఆ పిందెగా ఉన్నదాన్ని మీరు కోసి లోపల ఉన్న గింజలు తినండి, ఎలా ఉంటుంది? చేదుగా, వగరుగా ఉంటుంది, తినలేం. అదే పరిపక్వత కలిగినటువంటి ఫలాన్ని విచ్చి మీరు గింజలు తినండి, ఎంత తీయగా, ఎంత మధురంగా ఉంటాయి, ఎంత రుచిగా ఉంటాయి. ప్రియులారా, దానిమ్మ ఫలం నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఫలము లోపల ఎదగాల్సిన గింజలు పరిపక్వత కలిగి ఎదగాలి, మాటలో ఎదగాలి, ప్రవర్తనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థించే విధానంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, అన్నిటికీ మించి పరిశుద్ధ జీవితంలో ఎదగాలి. ఎదుగుదల లేకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడ్డానికి అందంగా ఉండకపోవడం మాత్రమే కాదు, తినడానికి కూడా ఆ వ్యక్తి జీవితం చేదుగా, వగరగా ఉంటుంది. ఈరోజు
మనమే ప్రశ్నించుకుందాం. ఒక భర్తగా, ఒక భార్యగా నీ నడక, నీ నడవడిక ఆ ఇంట్లో చేదుగా ఉందేమో. ఆ ఇంటి బిడ్డగా నీ నడక, నీ ప్రవర్తన ఆ ఇంట్లో చేదుగా ఉందేమో. నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటాను. ఒక గురువుగా నా ప్రవర్తన, నా నడవడిక సంఘానికి చేదుగా, వగరగా ఉందేమో. ఒక సంఘస్థుడిగా, ఒక కౌన్సిల్ మెంబర్గా, ఒక భక్త సంఘ సభ్యుడిగా, ఒక యూత్గా, ఒక కోయర్ మెంబర్గా నీ తీరు తెన్నులు నీ సంఘానికి చేదుగా, వగరగా ఉన్నాయేమో. ప్రియ బిడ్డ, ఇట్స్ నెవర్ టూ లేట్. ఇంకా అవకాశం ఉంది మనకి. వగరగా, చేదుగా ఉన్న మనం ఇంకా పరిపక్వత చెంది రుచిగా, మాధుర్యముగా మారడానికి ఇంకా మనకు అవకాశం ఉంది. ఎదుగుదాం, పిందిల్లాగే ఉండిపోవద్దు. ఈడుంది కానీ వివరం లేదన్నాం కదా. వయసు వచ్చింది కానీ ఇంకా పరిపక్వత లేనితనం, ఇంకా పిల్ల చేష్టలు, ఇంకా చిన్నపిల్లల మాదిరి. కొంతమంది ఏదో మరీ గారాభం అయిపోతారండి. అది మరి ముద్దనుకుంటారో, ముచ్చటనుకుంటారో, ఏదో పెద్ద గొప్ప అనుకుంటారో నాకు అర్థం కాదు. కానీ చాలామంది చాలా గారాభం అయిపోతారండి. వయసు 50, 40, 60 వస్తున్నా కూడా ఇంకా చిన్నపిల్లల మాదిరిగానే, ఇంకా ఎవరో ఓదార్చాలి, ఎవరో లాలించాలి, ఎవరో వచ్చి మన జీవితాన్ని, మన లైఫ్ని హ్యాపీగా చెయ్యాలి. నో నో నో, కరెక్ట్ కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి ఈ మాటలన్నీ. బైబిల్ గ్రంథంలో సమూవేలు ప్రవక్త సౌలును చూసి ఏడ్చాడండి, బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఇలాంటోడిన నేను రాజుగా అభిషేకించింది. సౌలును చూసి ఏడ్చాడు. అరే, గాడిదలు, తప్పిపోయిన గాడిదలు ఎత్తుక్కోవడానికి వెళ్తున్న ఈ సౌలుని నా చేతులతో నేను రాజుగా అభిషేకించానా? ఎందుకంటే సౌలు ప్రవర్తన తప్పాడు. ఒకప్పుడు గాడిదలు, తప్పిపోయిన గాడిదలు వెతకడానికి వెళ్ళిన సౌలు వేరు. రాజైన తర్వాత మెచ్యూరిటీ రావాలి కదా, పరిపక్వత రావాలి కదా. రాజు అయిన తర్వాత కూడా సౌలులో మార్పు రాకపోవడం చూసి సమూవేలు సౌలును చూసి ఏడ్చాడండి. సౌలు రాజును చూసి ఏడ్చాడు. ఏలియా ప్రవక్త ఆహాబును చూసి బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను రాజుగా కిరీటాన్ని అలంకరించిన, సింహాసనం ఎక్కించిన, వీడిలో మార్పు లేదే అని ఏలియా ఆహాబును చూసి ఏడ్చినట్లు, బప్తిస్మ యోహాను గారు హేరోదును చూసి బాధపడ్డాడు. ఇలా మనల్ని చూసి దేవుడు బాధపడకూడదు. ఈరోజు మన సంఘాన్ని, మన చర్చిని చూసి కానీ, సేవకులను చూసి కానీ, విశ్వాసులను చూసి కానీ దేవుడు బాధపడుతున్నాడేమో, దేవుడు దుఃఖపడుతున్నాడేమో. ప్రియులకు దేవుని బిడ్డలారా, సౌలు లాగా మనం బ్రతకద్దు. హేరోదులాగా మనం బ్రతకద్దు. హేరోదు రాజు, పెద్దవాడు వయసులో, దరిదాపుగా ముసలివాడు అనుకుందాం. కానీ ఇంకా పిల్ల చేష్టలు మానలే. చూసారా? ఇంకా పిందిలాగే ఉండిపోయాడు. ఏంటంటారు? హేరోదు రాజు పిందిలాగే ఉన్నాడని నేను అంటాను. మీరేమంటారు చూడండి. పింది చేష్టలు ఏంటో తెలుసా? తెల్ల చేష్టలు ఏంటో తెలుసా? అనుకుందాం హేరోదు రాజు వయసు 60 అనుకుందాం. ఇంకా బర్త్డే పార్టీలు చేసుకొని, వాళ్ళకి వీళ్ళకి విందు వినోదాలు ఏర్పాటు చేసి, ఇంకా నాట్యం, డ్యాన్స్ పార్టీలు చేసి, ఇంకా అడ్డు అదుపు లేకుండా, అంటే నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తానని ఫాల్స్ ప్రమాణాలు చేయడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, ఇవే పిల్ల చేష్టలు అంటారు. పిల్ల చేష్టలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ వయసుకు సంబంధించి అలా ఉండాలి మన ప్రవర్తన. చిన్నప్పుడు ఎప్పుడో మనం బర్త్డే చేసుకున్నాం, బాగుంది. అంటే పెద్ద అయ్యాక బర్త్డే చేసుకోవద్దన్నది నా ఉద్దేశం కాదు. కానీ వయసు పెరుగుతున్న కొలది మన బర్త్డే సెలబ్రేషన్స్లో కొంచెం తేడా వస్తే అది పరిపక్వత. ఏంటో తెలుసా? చాలామందిని నేను ఎరుగుదును, చిన్నప్పుడు బర్త్డే చేసుకుంటే అందరినీ మన ఇంటికి పిలిచి కేక్ కట్ చేసి చాక్లెట్లు ఇచ్చి పార్టీ చేసుకుంటాం, ఓకే. వయసు పెరుగుతున్న కొలది చిన్నప్పుడు 2000 రూపాయలకు వచ్చి పెట్టాం,
ఇప్పుడు నెమ్మదిగా ఖర్చు 500 రూపాయలు తగ్గించుకొని మిగతా 1500 రూపాయలు పేదలకు సహాయం చేయడం. ఇప్పుడు ఇంకా వయసు పెరిగింది, 50 వచ్చింది, 60 వచ్చింది. ఆ 500 రూపాయల ఖర్చు కూడా మానేసి ఒక 100 రూపాయలు 500 రూపాయలతో ఒక దివ్య బలి పూజ సమర్పించు. నీకోసం ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల విముక్తి కోసం పూజా బలి సమర్పించు. ఆ రోజు ఇంకా ఖర్చు పెంచి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు అన్నదానం చేయి. ఇది కదా పరిపక్వత. ఇంకా 60 వచ్చినా 70 వచ్చినా బర్త్డే పేరిట, ఫంక్షన్ల పేరిట మనమే తింటూ మనమే తాగేస్తూ, ఇది పిల్ల చేష్టలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి హేరోదును చూసి, అలాంటి ఆహాబును చూసి, అలాంటి సౌలును చూసి ప్రముఖులు బాధపడినట్లుగా ఈరోజు మనల్ని చూసి దేవదేవుడు బాధపడకుండా ఉండాలి. మరి దేవుడు సంతోషపడాలి అంటే ఏం చేయాలి? దావీదును చూసి నాతాను సంతోషించాడు. దావీదును చూసి సమూవేలు సంతోషించాడు, మురిసిపోయాడు. అలా మనల్ని చూసి కూడా దేవుడు మురిసిపోవాలి. మనలో ఉన్న పరిపక్వతను చూసి దేవుడు మురిసిపోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాను, చూడండి. మాకొక చిన్న చెల్లెలు గలదు, ఆమెకు వివాహము చేయు కాలము వచ్చినప్పుడు మనము ఏమి చేయుదము? ఏంటంట? పరమగీతాల గ్రంథంలో మాకొక చిన్న చెల్లెలు ఉంది, ఆ చెల్లికి వివాహం ఎలా చేయాలి? ఇది ఆలోచన. ఈ మాటకు అర్థం ఏంటంటే, మా చెల్లి ఇంకా ఇమ్మెచ్యూర్డ్, ఇంకా చిన్నదే, ఇంకా పిందెలాగే ఉంది. పిందెలాగా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న ఈ చెల్లికి గొర్రె పిల్లతో వివాహం ఎలా చేయాలి? ఇది మ్యాటర్ అక్కడ. అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పే మ్యాటర్ ఏంటంటే, నువ్వింకా పరిపక్వత లేకుండా, ఇమ్మెచ్యూర్డ్గా, మెచ్యూరిటీ లేకుండా ఇంకా పిల్ల చేష్టలతోనే బ్రతుకుతూ ఉంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి నువ్వు ఎలా సిద్ధపడగలవు? పరలోక వరుడికి తగిన సిద్ధపడిన వధువుగా మీరు ఎలా జీవించగలరు అని. పరలోక వరుడితో గొర్రె పిల్లతో వివాహం జరగాలి అంటే ఆయనకు తగిన మెచ్యూరిటీ, పరిపక్వత మనలో ఉండాలి. సో దానిమ్మ ఫలం అది పిందెలాగా ఉంటే చేదుగా, వగరగా ఉంటుంది. అది లోపల ఉన్నటువంటి గింజలన్నీ రావాల్సిన సైజుకు వస్తేనే బయటికి చూడడానికి ఉబ్బినట్లుగా, అందంగా, ఆకర్షణీయంగా కనబడుతూ ఉంది. దానిలో ఉన్న గింజలు రావాల్సిన సైజుకు వస్తేనే రుచిగా, మధురంగా ఉంటాయి. మళ్ళీ చాలామంది కావలసో లేకపోతే పరిస్థితులు అనుకూలించకో తెలియదు కానీ ఏజ్ దాచేస్తాం కదా. ఇప్పుడు వయసు 50 అనుకుందాం, ఎంత చెప్తాం? 48 అంటాం. ఎవరైనా రికార్డులు చూస్తారా, చెందుతారా? కావాలనే ఏజ్ దాచేస్తాం. ఏజ్ దాచిన ఎదుగుదల అవుతుందా అండి? ఇప్పుడు కావాలనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసు తక్కువ చెప్పుకున్నాం, ఎదగాల్సిన ఏజ్ ఎదిగిపోతుంది కదా. ప్రియులారా, ఏజ్ తక్కువ చెప్పుకొనో, తక్కువ రాయించుకొనో, ఇంకా నా ఏజ్ ఇంతే కదా అని పరిపక్వత లేకుండా మిగిలిపోవద్దు. దేవుడు రిమోన్ పెరెజ్ అనే ఈ ప్రాంతంలో ఆ ఇజ్రాయిలు ప్రజలకు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రియులారా, మీరు నంబర్ 1 దానిమ్మ ఫలములాగా ధైర్యంగా ఉండండి. నంబర్ 2 దానిమ్మ ఫలములాగా పరిపక్వత కలిగి, మెచ్యూరిటీ కలిగి జీవించండి అని. ఇక 3వ పాఠం, సింబల్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ సిస్టమాటిక్. క్రమమునకు ప్రతీక దానిమ్మ ఫలం అండి. ఇప్పుడు విచ్చిన దానిమ్మ ఫలంలో లోపల ఉన్న విత్తనాలు, గింజలు ఒక్కసారి చూడండి. నా దగ్గర లేదు, లేకపోతే మీకు చూపిద్దును. మీకు తెలుసు కదా, దానిమ్మ ఫలములో, విడిచిన దానిమ్మ ఫలములో లోపల విత్తనాలు, ఆ గింజలన్నీ చూడండి. ఒకదాని పక్కన ఒకటి ఎవరో అమర్చినట్లుగా ఎంత పద్ధతిగా ఉంటాయండి, ఎంత ఆర్డర్గా ఉంటాయండి. ఒక గొలుసు క్రమంగా లైన్గా గ్యాప్ లేకుండా మరి ఎంత క్రమంలో ఉంటాయి చూశారు కదా.
దానిమ్మ ఫలాన్ని ఒక్కసారి కోస్తే లోపల గింజలు అబ్బబ్బబ్బబ్బా, ఎవరో క్రమంగా అమర్చినట్లుగా, ఒక ఆర్డర్గా, ఒక గొలుసులాగా, ఒక లైన్ లాగా, క్రమ పద్ధతిలో ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాయండి. ఇక్కడే దేవుడు నాకు మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఈ నిరీక్షణ యాత్రలో రిమోన్ పెరేజ్ అంటే దానిమ్మ ఫలములాగా నీ జీవితం సిస్టమాటిక్గా, డిసిప్లిన్డ్గా, ఒక క్రమశిక్షణతో, ఒక ఆర్డర్లో ఉండాలి. దానిమ్మ ఫలములో ఉన్న గింజలు ఎలా పడితే అలా ఉండవు, అక్కడొకటి ఇక్కడొకటి చల్లా చెదురుగా ఉండవు, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఎవ్రీ క్రిస్టియన్ ought to be a man of discipline. If you are not a man or woman of a discipline, you can never become the disciple of Christ. ప్రతి క్రైస్తవుడు డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉండాలి. డిసిప్లిన్ లేనివాడు డిసైపుల్ కాలేడు. మన క్రైస్తవ జీవన విధానంలో క్రమశిక్షణ లేనివారు క్రీస్తు శిష్యులు కాలేరు. ప్రతి విషయంలో క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. దేవాలయానికి వచ్చేటప్పుడు 6:30 గంటలకు దివ్య బలి పూజ, 6:30కే రావాలి, 6:40కి కాదు. క్రమం. నువ్వు దేవారాధనకు, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలంటే నీకొక క్రమం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. టైంకి రావాలి, ఇంకా టైము కంటే ముందే రావాలి. దేవాలయానికి వచ్చావు, చెప్పులు విడిచే క్రమం ఒక పద్ధతిలో విడువు. చెప్పులు విడిచే చోటులోనే చెప్పులు విడిచిపెట్టు, ఒక పద్ధతి. దేవాలయానికి వచ్చే ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి. ఒక పద్ధతి ఉండాలి. అంతేగాని పూజ అవుతున్నప్పుడు మ్రోగుతూ ఉండడం, అందరూ చూస్తున్నప్పుడు బయటికి వెళ్ళడం, ఇటువంటి పిల్ల చేష్టలు మానుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవాలయానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఉపదేశకుడి గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. దేవాలయంలోనికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో అక్కడ నేర్పిస్తూ ఉన్నారు. ఇక దివ్య ప్రసాదాన్ని స్వీకరించే విషయంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉండాలి. మన క్యాథలిక్ చర్చిలో చాలా క్రమ పద్ధతిలో లైన్లో వచ్చి దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ఒక చక్కటి సాంప్రదాయం అలవాటు ఉంది. కానీ కొంతమందికి తొత్తర ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. ఎందుకండి కొంతమంది తోచుకుంటారు, తోపులాట్లుంటాయి? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ వాక్యం కొంతమంది అలాంటి వాళ్ళు వినరు, వాళ్ళకి చెప్పండి. ఈ వాక్యాన్ని వాళ్ళకి షేర్ చేయండి. దానిమ్మ ఫలములో ఉన్న ఆ విత్తనాలు ఎంత క్రమ పద్ధతిలో వస్తాయి. చాలా చోట్ల ఫాదర్ అండి ఆశీర్వదించండి అని వస్తారు. సరే, ఆశీర్వాదానికి నిలబడుతూ ఉంటుంటే అమ్మా 2 వరుసల్లో రండి అని అడుగుతాం, చెప్తాం, మైకులో చెప్తాం. 2 వరుసల్లో రండి అంటే కొంతవరకు 2 వరుసల్లో వస్తారు. తర్వాత నెమ్మదిగా ఒక ముసలావిడ పక్క నుండి బయలుదేరుతుంది. ఆ ముసలావిడిని చూసి 18 సంవత్సరాల వయసున్న ఇంకో అమ్మాయి ఈ సైడ్ నుంచి వచ్చేస్తుంది. ఆవిడ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆ ముసలమ్మను వస్తే ఫాదర్ ఏం అనలేదు కదా, నేను వస్తే తప్పేంటని. ఈ 3 వరుసలు 6 వరుసలు అవుతాయి, 6 వరుసలు 10 వరుసలు అవుతాయి. మరి ఇంతకుముందు ఇలా లైన్ కట్టిన వాళ్ళు పనేంటి? ఈ 2 లైన్లు కట్టిన వాళ్ళు ఏమంటారో తెలుసా? మళ్ళీ మైకులో నేను చెప్పడం వింటారు. ఏమని? కేవలం 2 వరుసల్లోనే రండి అని. వాళ్ళు బాధ తట్టుకోలేక వచ్చి అంటారు, ఫాదర్ అండి మీరు చెప్పండి అందరిని లైన్లోనే రమ్మని. ఏమయ్యా, నువ్వు వినలేదా? ఇందాక చెప్పినా కూడా ఇలా చేస్తే నన్నేం చేయమంటావు? క్రమ పద్ధతి లేని విశ్వాసులను చూసి దేవుడు ఎలా ఏడుస్తాడో, క్రమము లేని విశ్వాసులను చూసి ఏడవడం తప్ప ఈ గురువు ఏం చేయగలడు? ఇంకా చెప్పాల్సినవి చెప్తూనే ఉంటారు గురువులు, బోధించాల్సినవి బోధిస్తూనే ఉంటారు. కానీ క్రమ పద్ధతి లేకపోతే, లైన్లో రమ్మని చెప్పండి అని అడిగిన పెద్ద ఆయన ఎప్పుడు కూడా 6:30 గంటలకి దివ్యబలి పూజ అంటే ఎప్పుడు 6:30కి రాడు, ఎప్పుడు 7 గంటలకే వస్తాడు. మళ్ళీ ఆయనదో క్రమం. ఇక్కడ ఈ లైన్లో క్రమం ఉంది, కానీ పూజకు వచ్చే విషయంలో క్రమం లేదు మనోడికి. ప్రియ దేవుని బిడలారా, నేను వారిని వీరిని ప్రశ్నించడమో, నిందించడమో, విమర్శించడమో కాదు, కానీ మీ ఇంటి బిడ్డగా, మీ తండ్రిగా, మీ గురువుగా నేను చెప్పే మాట ఏంటంటే,
ప్రతి ఒక్కరు, దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో 5 రొట్టెలు 2 చేపలతో దేవుడు వారికి ఏం చెప్పారు? ఇదిగో మీరు పంక్తులు పంక్తులుగా కూర్చోండి. ఎలా పడితే అలా కూర్చోవద్దు. దేవుడు చెప్తున్నాడు, మీరు పంక్తులు పంక్తులుగా కూర్చోండి. అప్పుడే ఆహారాన్ని వారికి పంచిపెట్టగలిగారు. ఒక డిసిప్లిన్, ఒక విధానం, కూర్చునే విధానం కూడా లైన్ బై లైన్ కూర్చోవాలి. దేవాలయంలో కూర్చునేటప్పుడే మనకు తెలియాలి. అసలు పైనుండి గనక ఫోటో తీస్తే ఒక లైన్, ఎలా చూసినా లైన్ ఉండాలి, అలా చూసినా లైన్ ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు క్రమానికి దేవుడు కానీ అక్రమానికి దేవుడు కాదు. డిసిప్లిన్. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనము. మిడుతలకు రాజు లేడు, అయినను అవి దండుగా పయనించును. వినారా? మిడతలండి, మిడతలు. ఆఫ్టర్ ఆల్ మిడుతలకు రాజు లేడు, నాయకుడు లేడు, కానీ అవి దండుగా నడుస్తాయి. చీమలను చూడండి, వాటికి నాయకుడు రాజు ఉండడు, కానీ ఎంత లైన్గా నడుస్తాయో. క్రైస్తవ జీవితంలో దానిమ్మ ఫలములో, విడిచిన దానిమ్మ ఫలములో గింజలన్నీ ఎంత సిస్టమేటిక్గా, ఎంత క్రమ పద్ధతిలో ఉంటాయో. మనం కూడా దేవాలయం విషయంలోనే కాదండి, బయట మనం ఫారెన్ దేశాలు, విదేశాలను చూసి మురిసిపోతాం. అయ్యయ్యో, ఆ రోడ్ల మీద ఏమీ ఉమ్ములు కానీ, ఏ మాలిన్యము కానీ, చిత్తు కాగితాలు, పేపర్లు కానీ ఏమి లేవే. తుడిచినట్లుగా మన ఇల్లు వాకిలి ఎలా ఊడుస్తామో అద్దంలా ఉన్నాయండి ఆ దేశంలో రోడ్లు అంటారు చాలామంది వెళ్ళొచ్చి. ఎందుకు అద్దంలా ఉన్నాయో తెలుసా? ఆ రోడ్లు, ఆ ఊరు మాదే అని వాళ్ళు అనుకుంటారు. అందుకే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళు నమిలే చూయింగ్ గమ్స్ కానీ, వాళ్ళ యొక్క చిత్తు కాగితాలు కానీ డస్ట్బిన్లో వేస్తారు. దగ్గరలో డస్ట్బిన్ లేకపోతే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు. ఇది ఏంటి? డిసిప్లిన్. మరి మనకు డిసిప్లిన్ ఉందా? చిన్నప్పటి నుంచే పిల్లలు చదువుతున్నవి పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుతారు, కానీ డిసిప్లిన్ ఉందా? పేపర్ కనబడిందంటే అక్కడే విసిరేస్తాం కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవైపు భారతదేశం స్వచ్ఛ భారత్ అంటుంది. అందుకనే మన వీధుల్లోకి వచ్చినప్పుడు కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయండి అని చెప్పి మరి కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన బాధ్యత కూడా మనం చెయ్యాలి కదా. కేవలము భగవంతుడి విషయంలోనే క్రమశిక్షణ కాదు, సమాజం పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి. క్రమశిక్షణ కలిగి జీవించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మిడతలకు చీమలకు రాజు లేడు, కానీ అవి దండుగా పయనించును. కానీ మనుషులకు రాజులున్నారు, నాయకులున్నారు. కానీ మనం ముఖ్యంగా కరోనా సమయంలో చూడండి, మాస్క్ ఖచ్చితంగా ధరించాలి అంటే కొంతమంది మాస్క్ గడ్డాలకి తగిలించుకొని తిరిగారు, మీరు చూసారుగా. మాస్కులు లేకుండా బ్రతికారు కొంతమంది, చూసారుగా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఏది చెప్పినా ఎడ్డమంటే తెడ్డమన్నట్లుగా మారిపోయారండి ప్రపంచం. ఒక క్యూ పద్ధతి పాటించండి అంటారు, క్యూ పద్ధతి ఉండదు. ఇవన్నీ చెప్తే మీకేదో విడ్డూరంగా వింతగా ఉంటుంది. ఇదేంటంటే దేవుడికి సంబంధించిన విషయం. దేవుడు రిమోన్ పెరేజ్ అనే ప్రాంతంలో వారిని ఆపి, ఇదిగో ఆ దానిమ్మ ఫలాన్ని చూడండి. మీ యాత్ర, మీ ప్రయాణం, ఈ నిరీక్షణ యాత్రలో దారిలో దానిమ్మలాగా మీరుండాలి. ఎలా దానిమ్మలాగా ఉండడం అంటే, నెంబర్ 1 ధైర్యంగా బ్రతకాలి, నెంబర్ 2 మెచ్యూరిటీ, పరిపక్వతతో బ్రతకాలి, నెంబర్ 3 సిస్టమేటిక్గా, డిసిప్లిన్డ్గా బ్రతకాలి. క్రమశిక్షణతో కూడిన జీవితమే మనల్ని క్రమపరుస్తూ ఉంది. దావీదు మహారాజు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు. అంటే రోజుకు 10 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎన్ని రాజనీతి కార్యక్రమాలు నెరవేర్చే బిజీగా ఉన్నా దావీదు రోజు 10 సార్లు దేవాలయంలో గడిపేవాడు. అది ఆయన డిసిప్లిన్, అది ఆయన క్రమశిక్షణ. అందుకనే 40 సంవత్సరాల పాటు అటు దాను నుండి బెత్షెబా వరకు సుభిక్షంగా, సురక్షితంగా రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. డిసిప్లిన్ ఉంటే నువ్వు పరిపాలించగలవు.
దానియేలుకు కూడా ఒక డిసిప్లిన్ ఉంది. రోజు 3 సార్లు ప్రార్థించే డిసిప్లిన్. అందుకే సింహాల బోనులో వేసేసిన తన అలవాటు చెప్పున యెరూషలేము వైపు, తూర్పు వైపు కిటికీలు తెరిచి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకలితో మకమకలాడుతూ ఉన్నటువంటి సింహాలు సైలెంట్గా ఉండిపోయాయి. మనకొక డిసిప్లిన్ ఉంటే సింహాలు అడ్డు వచ్చినా మనం బ్రతకగలం, మనం జీవించగలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక నెంబర్ 4, దానిమ్మ ఫలం మనకు నేర్పించే 4వ పాఠం సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ. నేను త్వరగా ముగిస్తాను. అంటే దీనత్వమునకు ప్రతీక. గర్వం అనే నర్సరీలో పాపపు మొక్కలే పెరుగుతాయి. వినరా? గర్వం అనే నర్సరీలో, గార్డెన్లో ఏ మొక్కలు పెరుగుతాయి? పాపమనే మొక్కలే పెరుగుతాయి. ప్రియులారా, దానిమ్మ ఫలములో వెతుకుదామన్నా 1% కూడా కొలెస్ట్రాల్ ఉండదండి. దానిమ్మ ఫలం యొక్క ప్రత్యేకత, దానిలో క్రొవ్వు ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. పైగా ఉన్న కొలెస్ట్రాల్ను కూడా తొలగిస్తూ ఉంది. అంటే చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తూ ఉందంట దానిమ్మ ఫలం. అందుకే దానిమ్మ తినడం మంచిదే. దానిమ్మ జ్యూస్ వీలైతే తాగండి. దానిమ్మలో ఉన్నటువంటి గుణం ఏంటంట, వెతుకుదామన్నా దానిలో కొలెస్ట్రాల్ లేదు, కొవ్వు లేదు, సరికదా. ఉన్న చెడు క్రొవ్వును కూడా, బాడీలో ఉన్న చెడు క్రొవ్వును కూడా తొలగిస్తుంది దానిమ్మ. దారిలో దానిమ్మ ఏంటో తెలుసా? దానిమ్మలో క్రొవ్వునేది లేదు. ప్రియులారా, నిరీక్షణ యాత్రికులమైన మనలో గర్వమనే, అహంకారమనే క్రొవ్వు ఉండకూడదు. సారీ టు యూజ్ దిస్ వర్డ్స్. క్రొవ్వు బట్టిన మాటలు, క్రొవ్వు బట్టిన ఆలోచనలు, క్రొవ్వు బట్టిన ప్రవర్తనలు, బడాయి మాటలు, బడాయి చేష్టలు మన యాత్రలో, మన ప్రయాణంలో ఉండకూడదు. దానిమ్మ సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ, దీనత్వమునకు ప్రతీక. ప్రియ దేవుని బిడ్డలారా, దానిమ్మ ఫలములో ఎలాగైతే క్రొవ్వు లేదో మనలో కూడా గర్వం ఉండకూడదు. మన ఆస్తిపాస్తులను చూసో, మన చదువులను చూసో, మన పదవులు అధికారాలు చూసో గర్వపడద్దు. ఇంకా దరిద్రం ఏంటంటే మన కులగోత్రాలు చూసో అసలు గర్వపడవద్దు. ఏముండాలి? ఈ దానిమ్మ ఫలం ఏం చేస్తుంది? దీనిలో క్రొవ్వు లేదు, ఉన్న క్రొవ్వును కూడా తొలగిస్తుంది. దానిమ్మలాగా బ్రతకాలి మనం. మన కుటుంబంలో ఏ క్రొవ్వు అయితే ఉందో, ఏ చెడు అయితే ఉందో తొలగించే వాళ్ళముగా మనం మారాలి. సంఘములో చెడుతో చెలిమి చేసే వాళ్ళముగా మనం మారిపోకుండా చెడును తొలగించే వాళ్ళముగా ఉండాలి. సంఘంలో ఎవరో వస్తారు, ఒక పరిసయ్యులు అంటాడు, వాళ్ళకి వీళ్ళకి మధ్య శత్రుత్వాన్ని పెంచేవాడు. అలాంటి చెడు కొలెస్ట్రాల్ని చూసి నువ్వు దానిమ్మ ఫలమైతే చెడును తొలగించే దానిమ్మ ఫలంగా ఉండాలి. చెడుతో స్నేహం చేసే వాళ్ళముగా మనం మారిపోకూడదు. ప్రియులకు దేవుని బిడలారా, చెడును తొలగించే వాళ్ళముగా మనం మారాలి. ఇక ఫైనల్గా 5వది సింబల్ ఆఫ్ ఇమ్యూనిటీ. దానిమ్మ ఫలం డిసీజ్ ఫైటర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చూడ్డానికి చిన్న గింజ అని పక్కనే పెట్టేస్తాం, వలచడానికి ఆ గింజలు తీయడానికి కష్టమని పక్కనే పెట్టేస్తాం. కానీ ఇట్ ఫైట్స్ అగెయిన్స్ట్ క్యాన్సర్, ఇట్ ఫైట్స్ అగెయిన్స్ట్ ప్రోస్టేట్, ఇట్ ఫైట్స్ అగెయిన్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఫాదర్, మీరు ప్రసంగం చెప్తున్నారా, మీరు మాకు ఇవన్నీ నేర్పిస్తున్నారా అంటే ఇవి కూడా అవసరమే కదా. వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్స్ పై ఫైట్ చేసే గుణం ఈ దానిమ్మకు ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి క్రైస్తవుడు, దేవుడు రిమ్మోన్ పెరెస్ అనే ఈ దానిమ్మ ఫలం అనే పేరు కలిగినటువంటి చోటుకు తీసుకుని వచ్చి ఈ యాత్రలో మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రతి విశ్వాసి, ప్రతి యాత్రికుడు, ప్రయాణికుడు, ప్రతి క్రైస్తవుడు సామాజిక రోగాల మీద మనం పోరాడేవానిగా ఉండాలి.
ఆధ్యాత్మిక వ్యాధులపై పోరాడే వాళ్ళముగా మనం ఉండాలి. వీ నీడ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద సోషల్ ఎయిల్మెంట్స్. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద మనం పోరాడే వాళ్ళమై ఉండాలి. ఏ రుగ్మతలు, ఆ వ్యాధులేంటి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నింటికంటేనూ మోసకరమైనది, దాని రోగము కుదర్చలేము, దానిని ఎవడు అర్థము చేసుకోగలడు. అంటే హృదయానికి ఉన్న రోగం, పాపమనే ఈ లోకంలో ప్రియులకు దేవుని బిడలారా, అసలు రోగం ఎక్కడుందో తెలుసా? హృదయంలోనే ఉందంట. దానిమ్మ ఏం చేస్తుందంట? వ్యాధిని నిరోధిస్తుంది. ఇట్ ఫైట్స్ అగెయిన్స్ట్ ఆల్ డిసీజెస్. సమాజంలో ఉన్న రుగ్మతలు, సంఘంలో ఉన్న రుగ్మతలు, కుటుంబంలో ఉన్న రుగ్మతలను ఫైట్ చేయాలి. అన్నిటికీ మించి ఇర్మియా భక్తుడు అంటాడు, నీ హృదయంలోనే ఇన్ని జబ్బులు ఉన్నాయి కదా, నీ హృదయంలోనే ఇన్ని జబ్బులు ఉన్నాయి కదా. కొంతమంది ఉద్యమకారులుగా, సంఘ సంస్కర్తలుగా బయలుదేరుతారు. మంచిదే ఉండాలి అలాంటి వాళ్ళు. కానీ సంఘాన్ని ఉద్ధరించడానికి బయటికి వెళ్తున్న నా ప్రియ బిడ్డ, నీకొక చిన్న మాట. నీ హృదయంలో ఉన్న జబ్బులు కుదుర్చుకున్నావా? నీ హృదయములో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రము, కుట్ర, అసూయ, ద్వేషము, పగ, కార్పణ్యము, ఇలాంటివన్నిటినీ నువ్వు కుదుర్చుకున్నావా? ఇది నేనన్న మాట కాదు. ప్రియులకు దేవుని బిడలారా, నిన్ను కృంగదీసే మాటలు, నిన్ను కృంగదీసే జబ్బులు ఎక్కడో బయట నుండి రావు, నీ లోపలే ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుని మాలిన్యపరుచునది నోటి నుండి వెలువడినదియే గాని నోటిలోనికి పోవునది కాదు అని చెబుతూ 19వ వచనములో మన హృదయములో ఉన్న జబ్బులు చూడండి. హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. మనుష్యుని మాలిన్యపరుచునవి ఇవియే గాని చేతులు కడుగుకొనకుండా భుజించుట కాదు అని చెప్పాను. ప్రియులారా, కాబట్టి లోపల ఉన్న జబ్బులన్నీ, ఇటువంటి శారీరక వాంఛలన్నిటినీ మనం కుదుర్చుకోవాలి అంటే మనం ఒక దానిమ్మ ఫలములాగా మనం బ్రతకాలి. దానిమ్మ ఫలం ఏం చేస్తుందంటే బయట ఉన్న చెడును తొలగించడం మాత్రమే కాదు, నా లోపల ఉన్న చెడును కూడా తొలగించుకునే వానిముగా నేను మారాలి అని చెప్తూ చివరిగా ఒక్క మాట, పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం ఇందాక చదువుకున్నాం కదా, ఆ మాటతోనే నేను ముగిస్తాను. మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ చెక్కుళ్ళు దానిమ్మ ఫలముల అర్ధభాగముల వలె ఉన్నవి. ఎలా ఉందంట? ముసుగు చాటున దాగిన దానిమ్మ వలె ఉండాలి. ఈ మాట వినండి. మన జీవితంలో ఎంత చాటున ఉంటామో, ఎంత మరుగున ఉంటామో అంతగా వెలుగుతాము. వెలిగించే దీపం గాలిలో పెడితే రెపరెపలాడుతూ ఆరిపోద్ది. కానీ దానికి ఒక చాటు అవసరం, దానికి ఒక మాటు అవసరం దీపం వెలగాలి అంటే. ఇక్కడ దానిమ్మ ఫలం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ముసుగు చాటున దాగిన దానిమ్మ. అంటే నీకు భక్తి, మర్యాద అన్నీ ఉన్నాయి, దాచుకో. నేనే భక్తిమంతుణ్ణి, నన్ను మించినోళ్ళు లేడు, మా కుటుంబమే సంస్కారవంతమైన కుటుంబం, మా కుటుంబమే సంప్రదాయమైన కుటుంబం అని ప్రచారాలు అక్కర్లా. నీకు భక్తి కలిగిన కుటుంబం అయితే, మర్యాద కలిగిన కుటుంబం అయితే, సంస్కారం, పద్ధతి కలిగిన దానిమ్మ ఫలము లాంటి కుటుంబం అయితే, దానిమ్మ ఫలం ముసుగు చాటున దాగిన దానిమ్మ ఫలం వలే భక్తి మర్యాదలను దాచుకో. దేవుడు మంచి అందం ఇచ్చాడు, చక్కని శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు, దాచుకో. ఇతరులు దోచుకునే విధంగా నీ అందచందాలను ప్రదర్శించొద్దు. ముసుగు చాటున దాగి ఉండు. ఎంత దాచుకుంటే అంత రక్షణ, లేకపోతే దోచుకోబడతావు. ఎంత దాచుకుంటే అంత రక్షణ, అది ఏదైనా. దాచుకోకపోతే దోచుకోబడతావు. కాబట్టి దానిమ్మ ఫలం నేర్పించే ఈ పాఠాలన్నీ నేర్చుకుందామా ప్రియులకు దేవుని బిడ్డలారా? దానిమ్మ నెంబర్ 1 సింబల్ ఆఫ్
కరేజ్, ధైర్యానికి ప్రతీక. నెంబర్ 2, సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆర్ మెచ్యూరిటీ, పరిపక్వతకు ప్రతీక. నెంబర్ 3, సింబల్ ఆఫ్ సిస్టమాటిక్ ఆర్ డిసిప్లిన్, అంటే క్రమమునకు ప్రతీక. నెంబర్ 4, సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ, దీనత్వమునకు ప్రతీక. నెంబర్ 5, సింబల్ ఆఫ్ ఇమ్యూనిటీ, అంటే ఒక డిసీజ్ ఫైటర్గా రుగ్మతలకు వ్యతిరేకంగా నిరోధిస్తుంది, వ్యతిరేకంగా పోరాడుతుంది. అలా మనం అందరం కూడా ఉండాలి అని దేవుడు రిమోన్ పెరేస్ అనే ఈ ప్రాంతంలో, ఈ ఇజ్రాయేలుల యాత్రలో, దిస్ ఈజ్ ద 15th స్టేషన్, ఈ 15వ స్థలంలో ఆ ఇజ్రాయేలు ప్రజలకు, నిరీక్షణ యాత్రికులమైన మనందరకు నేర్పిస్తున్న ఈ పాఠం. ఈ దానిమ్మలాగా, దారిలో దానిమ్మలాగా మనమందరము జీవిస్తూ, మనము కోరుకున్న రేవు అయిన పరలోక కనాను, నూతన యెరూషలేమునకు మనమందరము చేరుదుముగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 15వ స్థలానికి వారిని చేర్చి, రిమోన్ పెరేస్ అనే ఈ ప్రాంతము ద్వారా వారికి మాకు అనేకమైన పాఠాలు నేర్పినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. రిమ్మోను అనగా విచ్చిన దానిమ్మ ఫలమని మేము ఆలకించి, ఒక దానిమ్మ ఫలం ఎలాగైతే ప్రతికూల పరిస్థితులను, ఎండ వేడిమిని, అగ్ని పరీక్షలను తట్టుకుని ధైర్యంగా నిలబడుతుందో, మా జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దృఢముగా, నిశ్చలముగా జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయు. దానిమ్మ ఫలము పరిపక్వతకు నిదర్శనము. పిందెల్లాగా, పిల్ల చేష్టల్లాగా జీవిస్తే ఆ గింజలు ఎలాగైతే చేదుగా, వగరుగా ఉంటాయో, మా జీవితంలో మేము కూడా పిల్ల చేష్టలు, పిల్లల పద్ధతులు మాని పరిపక్వత కలిగిన వారముగా జీవించే అనుగ్రహము మాకు ప్రసాదించండి. దానిమ్మ ఫలము ఒక క్రమానికి, పద్ధతికి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలబడినట్లే మా జీవితంలో కూడా దానిమ్మ గింజలను పోలి మేము కూడా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించే అనుగ్రహాన్ని దయచేయండి. దానిమ్మ గింజల్లో వెదికినా కనబడని ఆ క్రొవ్వు లేదు. మా జీవితంలో కూడా గర్వం అనే క్రొవ్వు లేకుండా జీవించే అనుగ్రహము దయచేయండి. అంత మాత్రమే కాదు, మాలో ఉన్న చెడు అనే క్రొవ్వును కూడా మేము తొలగించుకునే వారముగా మమ్మందరినీ ఆశీర్వదించండి. సామాజిక, ఆధ్యాత్మిక వ్యాధులపై పోరాడే దానిమ్మ ఫలాన్ని పోలి మేము కూడా మా చుట్టూతా ఉన్నటువంటి చీకటి రోత శక్తులపై మేము పోరాడుతూ, అన్నిటికీ మించి మా హృదయంలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి శారీరక వాంఛలకు వ్యతిరేకముగా మేము పోరాటము చేస్తూ, మేము గెలిచి, మేము నీవు మెచ్చే ముసుగు చాటున దాగుకొని ఉండే దానిమ్మ ఫలాలుగా జీవించే కృప మా అందరకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి, మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.